హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ఉషోదయం విన్నీ నవోదయం. ఓకే, ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి. వెయిట్ లాస్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగటి అనేది చికెన్లోకైనా నాన్ వెజ్ రెసిపీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఓకే, వీడియో చూసేయండి. ఓకేనండి, ఇప్పుడు ఒక నలుగురు మనుషులకైతే చూపిస్తున్నాను. ఒక గుప్పెడు బియ్యం తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని క్లీన్ చేసుకొని వీటిని మనము వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఏ బౌల్లో అయితే మనం రాగి సంగటి చేస్తున్నామో ఈ బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకున్నప్పుడు బియ్యము ఒక టీ గ్లాస్ అంతా కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు రాగి పిండి చేసుకున్నట్లయితే ఇక్కడ నేను 3 కప్స్ రాగి పిండిని తీసుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి మనము స్టవ్ మీద ఉన్నది చూద్దాము. ఈ విధంగా ఉడుకు పట్టాలన్నమాట. బియ్యం అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి. మనం దీనిలోకి వాటర్ ఇంకా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రాగి పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో చూసుకొని దానికి తగ్గట్లుగా దాదాపు 1 కప్పు రాగి పిండికి ఒక 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ రాగి పిండిని దీంట్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. బియ్యం అనేది మనకి ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇలా రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కూడాను యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా లూజ్గా అనిపిస్తుంది కదా, అంటే ఇంకొక 1/2 కప్ అయినా సరే రాగి పిండి పడుతుందేమో అనేసి నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో కూడా చూడండి, ఇది మిగిలిందనమాట. అంటే ఒక 1/2 కప్పు యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. అంతే, రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత దించేసుకోవడమే. ఓకే, ఇక్కడైతే నాన్ వెజ్ కర్రీలో మీకు చూపిస్తున్నాను. నాటుకోడి పులుసు. అలాగే దేంట్లోకైనా తినొచ్చండి, చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే నాన్ వెజ్ రెసిపీస్లోకే చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఈజ్ వెల్. బాయ్.